స్టోరీ మాత్రం ల్యాక్ చేశారని అనిపించింది. కొంచెం పెట్టారు. చాలా చాలా తక్కువలే అండి. ఇట్స్ ఓకే, చూడొచ్చు, బాగుంది. చాలా బాగుంది. ఇంకది మాత్రం చాలా బాగుంది. 6.5. సూపర్ సూపర్ డూపర్, చాలా బాగా అనిపించింది. సరికొత్తగా ఉంది. ఆల్మోస్ట్ సూర్య మూవీస్లో కొత్తగా కోరుకుంటారు. స్టోరీ కూడా కొత్తగా ఉంది, చాలా బాగా అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. పార్ట్ 2 కూడా వస్తుంది కనుక వెయిట్ చేస్తున్నాను. ఎవరిది చూస్తే మీకే తెలుస్తుంది, చూడాలి కదా. కొత్తగా ఉంది. ఆల్మోస్ట్ మంచి స్టోరీస్తో ఇప్పటి వరకు కూడా తమిళ్లోకి కాకుండా తెలుగులో కూడా ఇంతిదిగా మనం చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ అభిమానానికి తగ్గట్టుగా తన యాక్టింగు చాలా బాగా అనిపించింది. చాలా బాగా ధీటుగా ఉంది. సూర్యకి ధీటుగా డైలాగులు కూడా చాలా బాగా అనిపించింది. సెట్ అయింది, చాలా బాగుంది. కొత్తగా పార్ట్ 2 ఉంది కదా, పార్ట్ 2 ఉంది. సూర్యాని అలా చూస్తూ కూర్చుండిపోయాను. కొద్దిసేపు ఉన్నది ఒకటే హీరోయిన్, ఉన్నది ఒకటే. ఫాస్ట్ నచ్చింది. ఆల్మోస్ట్ 100 to 100,000. ఐ లవ్ సూర్య. కంగో సినిమా అమ్మ. ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. అయితే సినిమా స్టోరీ పరంగా శివ గారు చాలా నిరాశపరిచారు. సూర్య గారు క్యారెక్టర్ పరంగా 100% న్యాయం చేశాడు. సినిమా అంతా 1 man షో. సూర్య గారు తప్ప రెండోది ఏం కనపడదు. పక్కన డిఎల్ కనపడతాడా, దిశ పాట ఏం ఉండవు. అయితే సూర్య గారు చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ రోల్ మీద మనకు కనపడడం జరిగింది. క్రొకడైల్తో ఫైట్ ఉంది, చాలా బాగుంది. కానీ క్రొకడైల్ కొంచెం చిన్నదైతే ఇంకా బాగును. అంటే సూర్య గారు విత్ హైట్ని బట్టి మనం మాట్లాడుకోరా, కానీ సూర్య గారు క్రొకడైల్తో ఫైట్ చేసినట్టు ఒక క్రొకడైల్ కాకుండా 4 వచ్చినాయి చంపేస్తాడు, అలా కనపడుతుంది స్క్రీన్ మీద. రెండోది ఏంటంటే లాస్ట్ 20 minutes సినిమా అయితే ర్యాంప్ వేస్తాడు. బట్టి ఇంకా లాస్ట్లో ఒక హీరోని తీసుకొచ్చాడు. ఆ హీరో ఎవరన్నది అందరూ చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా పార్ట్ 2 ఎలా ఉండబోతుందో మనం వెయిట్ చేయాల్సింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ నేను చెప్పను, యావరేజ్ అని కూడా చెప్పను, కానీ బాగుంది. నాకైతే అవుట్ ఆఫ్ 5కి 2 నుంచి 2.5 వరకు అయితే నేను ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూసి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి. సినిమా అయితే నాకైతే బాగుంది. ఫస్ట్ టైం అదే దానికోసం వెయిట్ చేస్తున్నాం. అదే అంటే లాస్ట్ అసలు వచ్చి కూడా ఎవడో కూడా తెలియదు, సడన్గా చూసారు అందరూ ఒకేసారి కేకలేశారు. సరే ఏదో నడుస్తున్న స్టోరీ అనుకుందాం. బాగుంది సినిమా అయితే. స్టోరీ పరంగా చూడొద్దు, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం స్టోరీ. ఇది ఒక తెగకి సంబంధించిన స్టోరీ కట్టి స్టోరీని బుర్రలో పెట్టుకుని వెళ్ళొద్దండి. సూర్య నటన సూర్య కోసం 1 man షో చేస్తాడు సూర్య అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఆ 3D ఎఫెక్ట్ అయితే కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా 3D ఎఫెక్ట్ ఫీలింగ్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇట్ వాస్ క్వైట్ అమేజింగ్. హైలైట్స్ స్టోరీ అండి. ఇద్దరు కొట్టుకుంటే ఆ కొట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వచ్చి మళ్ళీ కొడేసుకోవడం ఇది కామన్. బట్ కొట్టుకున్నా సరే క్షమించి దయతో, అండ్ ఆడవాళ్ళు ఎక్కడైతే అన్నా రా అనగానే అబ్బా హీరో వచ్చేసి ప్రతిసారి అమ్మాయిలు ప్రొటెక్ట్ చేస్తారు. ఇది ఒక సినిమా ఫార్ములా. దీన్ని ఛేదించి ఆడవాళ్ళు మీకు ధైర్యం ఉంది, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే చాలు, ఆడవాళ్ళు వెళ్ళి ఎవరినైనా ఏమన్నా గద్ద ఎక్కగలరు, గద్ద దించగలరు అని చెప్పి మూవీలో చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఒక సెంటిమెంట్, అంటే మనం చాలా స్టాండర్డ్ మూవీస్లో పెద్ద పెద్ద సినిమాస్లో చూసేది ఒక చిన్న పాప, ఈ సెంటిమెంట్తో స్టోరీ ఎండ్ అయిపోద్దేమో అని బాధపడ్డా, మళ్ళీ రీక్రియేట్ అవుతుందేమో. అసలు దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ ఎమోషన్ని పూర్వజన్మలో జరిగిన దాన్ని సైమల్టేనియస్గా కనెక్ట్ చేస్తూ మనం అనుకునే స్టోరీ యూజువల్గా అనుకునేది కాకుండా 3-4 లేయర్స్లో ట్విస్ట్లు ఇచ్చారు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. సాంబార్లో ఏదైతే సొరకాయ ఎంత ఉండాలి, టమాటా ఎంత ఉండాలి, చింతపండు ఎంత కరెక్ట్గా వాడితే అద్భుతంగా గుమగుమలాడే సినిమా ఇది. ఆవిడ అసలు స్టార్టింగ్ సాంగ్, ఆవిడ ఎక్స్క్లూజివ్ బాడీ లాంగ్వేజ్, జో దిక్తా ఓ బిక్తా, ఆ కొంచెం గ్లామర్ ఉండాలి కదండి, లేకపోతే అట్లాగా చాలా అద్భుతంగా చేశారు ఆవిడ. అండ్ ఆవిడకి మ్యాచింగ్గా సూర్య గారి కాస్ట్యూమ్స్ కానీ ఆయన జ్యువెలరీ కానీ స్టార్టింగ్లో ఆ హై ఫై డాన్, ఆయన హెయిర్ అంతా వైట్ వేశారు. సో ఎక్కడ వెస్ట్రన్ యూఎస్లో ఉండొచ్చు, నేను జస్ట్ లాస్ట్ ఇయర్ 1 month బ్యాక్ అక్కడ ఉండే ఆ ఎలిగెన్స్ని ఎక్కడ తగ్గించలేదు. అంటే ఒక జనరల్ ఆడియన్స్గా చూసినా సరే ఆర్ఆర్ఆర్ని మించి ఉంది 100%. ఇది నేను చెప్పగలను, ఏదో నాకు వ్యూస్ కోసం అని కాదు, ఎందుకంటే పంచేంద్రియాల్లాగా 5 elements వాడారు ఇందులో. వాటర్, ఎయిర్, ఫైర్, ఎస్పెషల్లీ పంచకోన 5 elements పంచేంద్రియాలు,
అండ్ అది హాలీవుడ్ స్టాండర్డ్ ఆఫ్ అ ఫిలిం. ఒక ఫిలిం హాలీవుడ్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఆ స్టాండర్డ్ పెట్టేసుకున్నాం తెలుగు వాళ్ళు. నేను యూఎస్ వెళ్ళినప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీ అన్నారు, నేను మొన్నే 1 month బ్యాక్ వస్తే వావ్ నేను 100% ఇస్తానండి. మీరు అది రేట్ 10 వేసుకుంటారా 100 వేసుకుంటారా కానీ ఒక ఇండియన్ ఫిలిం హై అండ్ స్టాండర్డ్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ రేంజ్లో తీశారు. డైరెక్షన్ అవనివ్వండి, సినిమాటోగ్రఫీ అవనివ్వండి, సౌండ్ అవనివ్వండి, కలర్ ప్యాలెట్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ. ఇంపార్టెన్స్ ఇచ్చిండో క్యారెక్టర్ ఈ మూవీలో కార్తీక్ వాళ్ళ తమ్ముడిని అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ మూవీ చెప్తున్నాను కదా, ఈ మూవీ కంటే చాలా బాగుంటుంది మూవీ. ఇప్పుడే చెప్పవచ్చు, ఎందుకంటే అన్నా తమ్ముళ్ళు ఇద్దరు సూపర్ యాక్టర్స్, ఇద్దరి మధ్యలో రైవల్రీ ఉంటుంది. సెకండ్ టైం చెప్పాలంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ ఒకటే ఏంటంటే డైరెక్టర్కి ఒకటే అడ్వైజ్ ఏంటంటే సెకండ్ మూవీలో లిటిల్ బిట్ ల్యాగింగ్ ఉండదు, బట్ ఏంటంటే మంచి సాంగ్స్ పెడితే చాలా బాగుంటుంది మూవీలో. అండ్ నన్ను అడిగితే మూవీలో దిశా పటాని హీరోయిన్ ఉంది, కానీ యాక్చువల్లీ మూవీకి చెప్పాలంటే మూవీ స్టోరీలో హీరోయిన్ ఇంపార్టెన్స్ లేదు. సో తనని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాడు, అంతేగాని ఎక్కువ రోల్ లేదు, తనది ఎక్కువ యాక్టింగ్ లేదు. ఒక సాంగ్ ఇచ్చిండు అంతే మూవీ హీరోయిన్తోని. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి, ఓవరాల్ సీనరీ చాలా బాగుంది, ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ చెప్పాలంటే. ఇంకొకటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్కి బాబీ డయల్ని కరెక్ట్ యూస్ చేయలేడు. బాబీ డయల్ ఎంత మంచి యాక్టర్ మనకు తెలుసు, యానిమల్లో వైల్డ్ యానిమల్ తయారైంది కదా, బట్ ఈ మూవీలో అందరు వైల్డ్ యానిమల్స్ తయారయ్యారు, ఆయన ఇంపార్టెన్స్ తగ్గిపోయిందనమాట. సో ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా డైలాగ్స్ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చేది ఉండే, మేబీ ఆ స్టోరీకి సెట్ అయ్యేటట్టు తను తీశాడు, బట్ ఇంకొంచెం బాగా చేసి ఉంటే చాలా బాగుంటుండే. ఎందుకంటే బాబీ డయల్కి చాలా యాక్టింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి, ఆయన పర్సనాలిటీ, ఆయన యాక్టింగ్, ఆయన బాలీవుడ్ సూపర్ యాక్టర్. సో ఇంకా యూస్ చేసేది ఉండే. అండ్ మోరోవర్ చెప్పాలంటే ఈ ఫస్ట్ మూవీకి ఎండ్ చేసేసింది బాబీ డయల్ది ఎండ్. సెకండ్ మూవీ అంతా నాకు తెలిసి వాళ్ళ తమ్ముడి కార్తిక్దే ఉంటుంది. ఎవరిది? కార్తిక్ది సూర్యది అసలు కాంబినేషన్ ఫేస్ టు ఫేస్ రాలేదు, చాలా బాగుంది. ఓపెన్ చెప్పాలంటే ఫస్ట్ నుంచి మూవీ కొంచెం ల్యాగింగ్ ఉందన్నా కదా, చూసి సూర్య అనేది మైండ్లో పడిపోయింది. ఎండింగ్ 10 నిమిషాలు ఏదన్నా అంతే కదా, కామెడీ వచ్చినప్పుడే బాగుంటుంది అన్నట్టు. ఎండింగ్ 10 minutes ఎంట్రీ మంచిగా అనిపించింది. ఆ 10 minutes రోల్ చాలా బాగా చేశాడు. అయినా ఆల్రెడీ ఇలాంటి మూవీస్ చేసిండు కదా కార్తిక్, 2-3 మూవీస్, ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ సూపర్. అయినా యాక్టరే సూపర్, అలా తమ్ముడు ఇద్దరు డిఫరెంట్ యాక్టింగ్. అది సెకండ్ మూవీలో తెలుస్తుంది, అదే రైవలరీ ఉంటుంది బ్రదర్స్ మధ్యలో, రైవలరీ చాలా బాగుంది. పార్ట్ 2 డెఫినెట్లీ వస్తుంది, అందులో చూపించాడు, మూవీలోనే చూపించాడు. పార్ట్ 2 ఎండింగ్ చేయలేడు. నేను అదే షాక్ తిన్నా, పార్ట్ డెఫినెట్లీ, ఎందుకంటే మూవీ చూస్తేనే వీ క్యాన్ గెస్ ఇట్. అంత ల్యాగ్ ఉన్నప్పుడు పార్ట్ 2 ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ 1లో క్లోజ్ చేయలేడు. 1లో క్లోజ్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఆ మూవీ.